ఏపీలో ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. విమర్శలు వివాదాలకు తావు లేకుండా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వం చేస్తున్న మంచి జనంలోకి వెళ్లడం లేదు. చెడు వ్యాపించినంత వేగంగా మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పదే పదే తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ఇన్ఛార్జ్ మంత్రులు మీ పరిధిలోని ఎమ్మెల్యేలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం సందర్భంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ఆయన ప్రస్తావించి అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడు తప్పుటడుగు వేస్తామా అని ప్రతిపక్షం ఎదురుచూస్తూ ఉంటుందని, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. వైసీపీ ఇటీవల చేస్తున్న దుష్ప్రచారాలను ప్రస్తావిస్తూ ఏపీలో క్రిమినల్ మాఫియా తయారైంది. మంచి చేసినా చెడుగా జనంలోకి తీసుకువెళ్లడం వారి ప్రత్యేకత. ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమం పైనైనా బురద జల్లడమే ఆ మాఫియా పని. ఈ విషయంలో అప్రమత్తంగా లేకుంటే చాలా నష్టపోతామని మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. కేబినెట్ భేటీలో ఫైళ్ల క్లియరెన్స్ పై సీఎం మంత్రులతో చర్చించారు. ఒక ఫైల్ క్లియర్ చేయడానికి తాను సగటున 3 రోజులు తీసుకుంటున్నానని తెలిపారు. ఒక రోజు 10 ఫైళ్లు క్లియర్ చేయవచ్చు, ఇంకో రోజు 2 ఫైళ్లు మాత్రమే చేయొచ్చు. సగటు తీసుకుని ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా చేస్తున్నారో పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. మరోవైపు సీఎం చంద్రబాబును అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరోసారి కలిశారు. బుధవారం రాత్రి సీఎంను కలిసిన ఆయన గురువారం మళ్లీ సమావేశమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కూడా సీఎంను కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నేడు భేటీ కానున్నారు. శాస్కి పూర్వోదయ పథకాల తరహాలో కేంద్ర కార్యక్రమాల ద్వారా ఏపీకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సాయంత్రం ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. రాత్రికి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. అలాగే టీడీపీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. రేపు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీకి చెందిన మంత్రులు, పోలిట్ బ్యూరో సభ్యులు, కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకం ఎంతవరకు వచ్చిందన్న అంశాలతో పాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైన చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే శ్రీశక్తి పథకం విజయవంతంపై జిల్లాలో ఏర్పాటు చేయనున్న సమావేశాలపైన చర్చిస్తారు. సెప్టెంబర్ 3న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభపై కూడా చర్చించనున్నారు. వాస్తవానికి ఈ సభను ఈ నెల 25న నిర్వహించాలని భావించారు. కేబినెట్ భేటీకి ముందు ఏపీ ఉండవల్లిలోని సీఎం నివాసంలో మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ భేటీలోనూ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై చర్చ జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని 7 ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతే ఎలాగని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చాలా సీరియస్ గా ఉన్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఉంది. శ్రీశక్తి పథకానికి ఆడపడుచుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. తల్లికి వందనంపై కూడా పాజిటివ్ రిపోర్టులు ఉన్నాయి. అన్నదాత సుఖీభావపై రైతుల్లో ఆనందం కనిపిస్తుంది. పులివెందుల్లో కూడా టీడీపీ గెలిచిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది. ఈ సానుకూలతలన్నిటినీ వెనక్కి నెట్టేసేలా రాష్ట్రమంతా మన ఎమ్మెల్యేల వివాదాలపైనే చర్చ జరుగుతుండడం చాలా ప్రమాదకర సంకేతం. వారు చేసే పనులకు పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరిస్తామని లోకేష్ తేల్చి చెప్పారు. శ్రీశైలం ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం చేస్తున్న మంచి అంతా పోయి చివరకు ప్రజల్లో వ్యతిరేక భావన ప్రబలే ప్రమాదం ఉంది అని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పేర్లను ప్రస్తావిస్తూ లోకేష్ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యేల వివాదాల్లో తప్పు ఎవరిదైనా చివరకు ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఇలాంటి విషయాల్లో ఎమ్మెల్యేలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే పనులు ఎవరూ చేయొద్దని ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలోని 7 ఎమ్మెల్యేలకు గట్టిగా హెచ్చరికలు పంపాలని సూచించారు. రాజధాని అమరావతి 3 రాజధానుల అనేది తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. గురువారం రాజమండ్రిలో బొత్స మాట్లాడారు. వాన నీరు 2 అడుగుల వరకు ఉన్నందునే అమరావతి మునిగిందని చెప్పామని, దీనిపై కేసులు పెడతామంటున్నారని, ఎలా పెడతారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాన్ని రక్షించడం కోసం ఉద్యమిస్తామన్న జనసేన ఈ నెల 30న విశాఖలో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యోగా డే కోసం ప్రధానమంత్రి విశాఖ వచ్చి కనీసం ఉక్కు మాట ఎత్తలేదన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయలేదని చెప్పారు. ప్రధాని వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఏదో ఒకటి ప్రకటించాలి కదా. ఆయన వచ్చి ఏం లాభం, ఏం మేలు జరిగింది? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కలవడానికి జగన్ 25న రావాలనుకున్నారు. కానీ వినాయక చవితి వెళ్లిన తర్వాత వస్తారని చెప్పారు.
ఉపరాష్ట్రపతి రాజ్యాంగ పదవి అని, నెంబర్ గేమ్ ఉండకూడదనే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నామని బొత్స తెలిపారు. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా జగన్ మద్దతిచ్చారని, కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఎన్నికయ్యేటప్పుడు తాము పోటీ పెట్టలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన మరికొన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాల జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతి మంజూరు చేసింది. ఇందులో 3 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వ లెక్కల ప్రకారం 10.29 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఆస్తులు 50 కోట్లకు పైగా చేస్తాయని తెలుస్తుంది. ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్ వేయనున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి, దామర్లపల్లిలో రాజ్ కసిరెడ్డి పేరుతో కొనుగోలు చేసిన 27 ఎకరాల భూమి, అతడి తల్లి సుభాషిణి పేరుతో కొన్న 3.14 ఎకరాల భూమి జప్తునకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే రాజ్ కుమార్తె పేరుతో ఉన్న ఈశాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గచ్చిబౌలిలో కొనుగోలు చేసిన 326 చదరపు గజాల స్థలాన్ని జప్తు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ 2 ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 10.29 కోట్లు ఉంది. ఇప్పటికే సిట్ గుర్తించి అటాచ్ చేసిన భూమి కొనుగోలు వ్యవహారంలో జరిగిన లావాదేవీల్లో విక్రేతలు కౌశిక్ కుమార్, అభిషేక్ అగర్వాల్ తిరిగి చెల్లించిన సొమ్ము, బ్యాంకు ఖాతాను సైతం సిట్ సీజ్ చేయనుంది. రాజ్ కసిరెడ్డి బినామీ కంపెనీల్లో ఒకటైన యుఎన్ఐ కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాకు అగర్వాల్ 3 కోట్లు తిరిగి పంపించారు. ఏదైనా టెండర్కు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు రావాలనే నిబంధన సహజం. కానీ ఖచ్చితంగా 4 దరఖాస్తులు రావాలనే నిబంధన దేశంలో ఎక్కడా లేదు. అలాంటిది ఏపీ బార్ పాలసీలో నిబంధన పెట్టారు. 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామని పేర్కొన్నారు. దానికి మరొక మెలిక కూడా తగిలించారు. 4 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీయకపోగా ఆ దరఖాస్తుదారులకు డబ్బులు కూడా వెనక్కి ఇవ్వరు. ఉదాహరణకు ఆసక్తి ఉన్నవారు 5 లక్షలు వెచ్చించి ఒక బార్కు దరఖాస్తు సమర్పిస్తారు. కానీ 4 దరఖాస్తులు రాలేదనే కారణంతో ఆ బార్కు లాటరీ తీరు. అలాంటప్పుడు దరఖాస్తుదారుకు 5 లక్షలు తిరిగి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ లాటరీ తీయకపోయినా డబ్బులు తిరిగి చెల్లించకూడదని నిర్ణయించారు. దరఖాస్తు పెట్టుకుంటే లాటరీ తీయకపోయినా ఆ నగదు వెనక్కి ఇవ్వరనే నిబంధన వ్యాపారులను నిరాసక్తికి గురిచేస్తోంది. కాగా ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల కోసం నానా పాట్లు పడుతోంది. వ్యాపారులతో పదే సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో దరఖాస్తులు సమర్పించేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. దేశ భవిష్యత్తుకు రాష్ట్రాలే పట్టుగొమ్మలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జీఎస్టీ పన్ను స్లాబుల సవరణ, పన్ను రేట్ల మార్పులపై సిఫార్సుల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఢిల్లీలో సమావేశమైంది. జీఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14% ఉండడంతో వార్షికంగా 14% వృద్ధి కలుగుతుందని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాథమిక దశలోనే యూరియా వేస్తే పంట ఏపుగా ఎదుగుతుంది. ఇప్పుడు ఆ యూరియానే బంగారమైపోయింది. తెలంగాణలో తెల్లవారక ముందే చాంతాడంత క్యూలో నిల్చున్న బస్తా యూరియా సంపాదించడం కష్టంగా మారింది. ఎరువు లేక పంటల్లో ఎదుగుదల లోపిస్తుందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతుంది. ఆ ఆవేదన చాలా చోట్ల ఆగ్రహంగా మారి అన్నదాతలను రోడ్డెక్కేలా చేస్తుంది. గురువారం కూడా చాలా చోట్ల రైతులు ఎరువుల కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుంపులుగా రహదారుల మీదకొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. క్యూలైన్లో తోపులాట్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సిబ్బందిపై రైతులు తిరగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడలో ఓ వృద్ధ రైతు ఎరువుల కేంద్రం వద్ద మెట్లపై నుంచి కింద పడగా తలకు గాయాలయ్యాయి. అక్కడ యూరియా దొరక్కపోవడంతో రైతులు రోడ్డు మీదకొచ్చి ధర్నా చేశారు. ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. యూరియా బస్తాలిస్తేనే వెళ్తామని స్పష్టం చేశారు. పోలీసులు వచ్చి ఆగ్రోస్ కేంద్రం యజమానిని దుకాణానికి రప్పించి నిల్వ ఉన్న కొంత యూరియాను కొందరు రైతులకు ఇప్పించారు. కురివిలో 444 యూరియా బస్తాలుండగా 1200 మందికి పైగా రైతులొచ్చారు. గార్లలో తెల్లవారుజామునే రైతులు క్యూలో నిల్చున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సహకార మార్కెటింగ్ సంఘం వద్ద క్యూలైన్లో రైతులు చెప్పులు ఉంచారు. తెలంగాణలో సాగుకు సరిపడా యూరియా కేటాయించాలని వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి లేఖలు రాస్తున్నా, ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అరకొరగానే యూరియాను సరఫరా చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్రం మెడలు వంచినైనా సరే రాష్ట్రానికి యూరియా తీసుకువస్తామన్నారు. హైదరాబాద్ లో పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చైనా నుంచి దిగుమతి కావాల్సిన యూరియాను తెప్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
జియో పాలిటిక్స్ పరిస్థితులు వివరించకుండా కేంద్రం గందరగోళ పరిస్థితులను సృష్టిస్తుందన్నారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళనతో రాష్ట్రానికి ఈ వారంలో 50,000 టన్నుల యూరియా సరఫరా చేయడానికి అంగీకరించిందని తెలిపారు. అదేవిధంగా గత 5 నెలల లోటును కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా యూరియా సరఫరాలో సమస్యలుంటే ఒక్క తెలంగాణలోనే ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని తుమ్మల అన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్ష కట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖలను లీక్ చేసిన కుట్రదారులెవరో బయటకు పెట్టాలని కోరినందుకు ఆ కుట్రదారులే వివిధ రూపాల్లో తనను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న కవితను తొలగించి కొప్పుల ఈశ్వర్ను నియమించడంపై ఆమె స్పందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎవరడిగారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమకు కేటీఆర్ మద్దతు అవసరం లేదని వ్యాఖ్యానించారు. రైతుల పట్ల కేటీఆర్ కే ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి యూరియా తెచ్చిన పార్టీ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిస్తుందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించగా తమకు కేటీఆర్ మద్దతు అవసరం లేదు, అసలు కేటీఆర్ ను ఎవరు అడిగారు అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిస్థితి ఏంటని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నివేదికను అసెంబ్లీలో పెట్టడానికి ముందే చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీసుకుంటారా, కమిషన్ నివేదికపై ఏం చేశారన్న వివరాలు కూడా ఉండాలి కదా, వాటిని కూడా అసెంబ్లీలో పెడతారా? కమిషన్ నివేదిక ఇచ్చిన 6 నెలల్లో చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొంది. తమకు అత్యవసరం ఉందని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు పేర్కొంటున్న నేపథ్యంలో ఈ సమాచారం తమకు కీలకమని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీలో మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను నేడు విడుదల చేయనున్నారు. డీఎస్సీ అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో ఈ జాబితాలను అందుబాటులో ఉంచనున్నట్లు డీఎస్సీ 2025 కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు. దళారుల మాటలు, తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. మెగా డీఎస్సీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా, పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. తర్వాత టెట్ మార్కులను సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చామని, అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చామని తెలిపారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. మెరిట్ లిస్టు ఆధారంగా డీఈఓలు ఆయా జిల్లాల్లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కటాఫ్ను నిర్ణయించనున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది. దీంతో పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 140 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ధవళేశ్వరం వద్దకు భారీ వరద చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది ఇంకా పెరుగుతూ 13 అడుగులకు చేరుకుంది. దీంతో వరద ఉధృతి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కాళేశ్వరం, పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతుంది. భద్రాచలం వద్ద నిలకడగా కొనసాగుతుంది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అల్లూరు జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లోనూ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరరామచంద్రపురం మండలంలో 40 గ్రామాలు 2 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కూనవరం మండలంలోని సుమారు 47 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శబరి ఏరియాలో 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ కూనవరం మండలంలో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. వరద నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ఇక కొల్లేరు వరద ఉధృతి స్వల్పంగా తగ్గడంతో రహదారులు కొద్దిగా ముంపు నుంచి బయటపడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా నదిలోనూ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపింది. ప్రకాశం బ్యారేజ్ గుండా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎగువన కురిసిన భారీ వర్షాలు వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం భారీగా నమోదైంది. రాత్రి 11 గంటలకు నీటి మట్టం తగ్గుముఖం పట్టి 51.4 అడుగులకు చేరింది. ఈ ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. గురువారం దుమ్మగూడెంకు 13.23 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. సమ్మక్క సాగర్ బ్యారేజ్ కి 8.26 లక్షలు, మేడిగడ్డకు 7.40 లక్షలు క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు. గోదావరి ఉధృతితో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని అల్లూరు జిల్లా ఎటపాక మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం, చర్ల మార్గంలో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి ఉగ్రరూపంతో ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ 2 మండలాల్లో లోతట్టు ప్రాంతాలు రహదారులపైకి వరద చేరుకోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శబరి నది ఉధృతి కారణంగా వేలేరుపాడు మండలంలోకి వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా, తుంగభద్ర నదులకు వరద పెరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4.32 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. 26 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని తమిళిగ వెట్రి కలగం అధినేత సినీ నటుడు విజయ్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలను తరిమికొట్టడమే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. మదురై సమీపంలో జరిగిన పార్టీ ద్వితీయ మహానాడుకు భారీగా తరలివచ్చిన జన సంద్రోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ, డీఎంకేకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుందని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకుల తరహాలో బీజేపీతో బలవంతంగా పొత్తు పెట్టుకునే సాదాసీదా నాయకుడిని కాదని పరోక్షంగా అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని ఉద్దేశించి ఆయన విమర్శించారు. విజయ్ తనను తాను సింహంతో పోల్చుకున్నారు. సింహానికి గుంపులో ఎలా జీవించాలో తెలుసు, ఒంటరిగా ఎలా జీవించాలో కూడా తెలుసు. సింహం వేటాడేందుకు మాత్రమే వస్తుంది, వినోదం కోసం కాదు. అది ఎప్పుడూ బతుకున్న జంతువునే వేటాడి ఆహారంగా తీసుకుంటుంది. అలాగే నేను రాజకీయాల్లో తాడో పేడో తేల్చుకునేందుకే వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోమని విజయ్ స్పష్టం చేశారు. కేంద్రంలో 3వ ప్రధానిగా గెలిచిన మోదీ ప్రజలకు మంచి చేయడానికి అధికారంలోకి వచ్చారో లేక మైనార్టీ ప్రజలకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు పన్నేందుకు వచ్చారో తెలియడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో తమిళనాట ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయామన్న అక్కసుతో రాష్ట్రాభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీని గెలిపించలేదన్న ఆగ్రహంతోనే కిలడి పురావస్తు తవ్వకాల్లో బయటపడిన తమిళుల ప్రాచీన నాగరికతకు సంబంధించిన పరిశోధనలను ఆమోదించడం లేదని ఆరోపించారు. తమిళ జాలర్ల శాశ్వత పరిష్కారం కోసం కచ్చా దివిని మళ్లీ భారత్లో విలీనం చేయాలని, ఇక ఏమాత్రం మొండి వైఖరి ప్రదర్శించకుండా నీట్ పరీక్షలు రద్దు చేయాలని విజయ్ డిమాండ్ చేశారు. అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవ్వకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతుంది. ఏళ్ల నుంచి ఉన్న బీమా ప్రీమియంలపై వస్తు సేవల పన్ను మినహాయింపు డిమాండ్ తిరగబోతుంది. మధ్య తరగతి జీవితాలకు ఊరట కలగబోతుంది. దేశంలో బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే దేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలు ఒక్కసారిగా 18% వరకు తగ్గేందుకు అవకాశం ఉంది. దీనికి తోడు జీఎస్టీ నుంచి పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించే దిశగా మరో ముందడుగు పడింది. జీఎస్టీ 4 పన్ను రేట్లను 2 స్లాబులకు కుదించే ప్రతిపాదనలు మంత్రుల బృందం ఆమోదించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. పన్ను రేట్లు హేతుబద్ధీకరణ, బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలపై చర్చించి అవసరమైన మార్పు చేర్పులు చేసి ఆమోదించనుంది. దీపావళికి ప్రత్యేక బహుమతి ఇస్తానన్న ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా ఆలోగానే ఈ మార్పులన్నీ అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దేశంలో సాధారణ ప్రజలపై పన్ను భారం తగ్గించడం, జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కన్వీనర్ గా ఏర్పాటు చేసిన 6 మంత్రుల బృందం పలు ప్రతిపాదనలు పరిశీలించి ఆమోదించింది. జీఎస్టీ స్లాబ్లను 2కు కుదించే కేంద్ర ప్రతిపాదనలు మంత్రుల బృందం ఆమోదించిందని సామ్రాట్ చౌదరి వెల్లడించారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమా
పాలసీలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ కు సిఫార్సు చేశామని తెలిపారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీనిని పూర్తిగా ఎత్తివేస్తే పాలసీల ప్రీమియం ఖర్చు ఒక్కసారిగా దిగివస్తుందని, మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత కలుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేశారు. గురువారం రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీకి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, సమాజ్వాదీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్తో పలువురు ఎంపీలు, ఇతర ప్రతిపక్ష నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 సెట్లుగా సమర్పించిన నామినేషన్ పత్రాలపై 200 మంది ఎంపీలు సంతకాలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన ఇంటికి వెళ్లి కలుసుకుని తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను గెలిపించినందుకు తాను సాయశక్తుల ప్రయత్నిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని ఆయన సుదర్శన్ రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. తాను కూడా రాష్ట్రాలకు వెళ్లి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని కేజ్రీవాల్ అన్నారు. తృణమూల్ నేత కళ్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ సుదర్శన్ రెడ్డితో పాటు కేజ్రీవాల్ ను కలుసుకున్నారు. కేజ్రీవాల్ తన ఇంటి బయట మాట్లాడుతూ విప్ లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీల ఎంపీలు నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ నినాదానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాధాన్యం ఉన్నందువల్ల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని కోరుతానని చెప్పారు. తాను ఏ పార్టీ సభ్యుణ్ణి కాదని, ఉపరాష్ట్రపతి బాధ్యత రాజకీయ బాధ్యత కాదని సుదర్శన్ రెడ్డి అన్నారు. స్వతంత్రంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యతను న్యాయమూర్తిగా కూడా నెరవేర్చానని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అదే బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. బీహార్లో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమంలో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లను ఎక్కువగా తొలగించినట్లు తేలింది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఓటర్లలో ఈ పరిస్థితి ఉందని హిందూ పత్రిక నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను, కారణాలను ఎన్నికల సంఘం ప్రజలకు అందుబాటులో ఉంచింది. అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగిన 9 నియోజకవర్గాల వివరాలను అధ్యయనం చేసిన హిందూ పత్రిక పలు సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1న సిద్ధం చేసిన ఓటర్ల జాబితా నుంచే కొత్తగా 7 లక్షల మహిళల ఓట్లను తొలగించినట్లు తెలిపింది. 18 నుంచి 39 మధ్య వయసులో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల కన్నా మహిళలను 2 నుంచి 3 రెట్లు ఎక్కువ మందిని తొలగించారు. ఇలా తొలగించిన వారు మొత్తం మీద మహిళలు 62% ఉంటే పురుషులు 37% ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో మహిళల తొలగింపులు ఉన్నాయంటే వివాహమయ్యి వేరే రాష్ట్రాలకు వెళ్లిన మహిళలను తొలగించి ఉంటారని భావిస్తున్నారు. కనిపించడం లేదు, మరణించారు, ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదయ్యారు అనే కారణాలతో తొలగించిన విషయంలో మహిళలు, పురుషుల మధ్య గణాంకాల్లో భారీ తేడా లేదు. అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల మహిళలు ఎమ్యునరేషన్ ఫారాలు నింపకపోవడం వల్ల ఇలా జరిగిందని కూడా చెప్పడానికి లేదు. అక్షరాస్యత అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిభ కలిగిన యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక కుటుంబం అభద్రతకు గురవుతుండటం వల్ల వారికి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రావడం లేదంటూ సోనియా గాంధీ పరివారాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. వారిలోని చురుకుదనం రాహుల్ గాంధీని అభద్రతకు, ఇబ్బందికి గురిచేస్తుందన్నారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సుముఖంగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల మూలంగా మొత్తం వర్షాకాల సమావేశాలు భగ్నమయ్యాయని మోదీ అన్నారు. గురువారం ఉభయ సభల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన ఎన్డీఏ పార్టీల నేతలకు తేనేటి విందు ఇచ్చారు. కీలకమైన బిల్లులు ఆమోదం పొందేలా చేసినందుకు మిత్రపక్షాల నేతలను మోదీ అభినందించారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఆపరేషన్ సింధూర్ సహా పలు అంశాలపై అధికార విపక్షాల నడుమ అట్టుడికిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు. అప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనడంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాలు జరిగినన్నాళ్లు విపక్ష సభ్యులు సభ కార్యకలాపాలకు పదే అంతరాయం కలిగించారని ఆయన మండిపడ్డారు. అటు రాజ్యసభ కూడా విపక్షాల నిరసనలతో తొలుత మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. మళ్లీ సమావేశమైన అనంతరం ఆన్లైన్ గేమింగ్ బిల్లులను ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
హరివంశ్ సభలో అర్థవంతమైన చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ సెషన్లో లోక్సభలో 14 బిల్లులను ప్రవేశపెట్టగా 12 బిల్లులను ఆమోదించారు. రాజ్యసభలో 15 బిల్లులను ఆమోదించారు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్కు చైనా అండగా నిలిచింది. ఇప్పటికే వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని భారత్, రష్యా నిర్ణయించగా ఇప్పుడు చైనా కూడా తమ మార్కెట్లలోకి భారత్కు స్వాగతం పలికింది. భారత్లోని చైనా రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫేమ్ హోంగ్ భారత్పై అమెరికా 50% సుంకాలను విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సుంకాలు దారుణమన్నారు. భారత్, చైనా ఇప్పుడు పరస్పర అనుమానాస్పద ధోరణిని వీడి వ్యూహాత్మక విశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. అభివృద్ది వ్యూహాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఇరు దేశాలు శత్రువుల్లా కాకుండా భాగస్వాముల్లా పనిచేయాలి. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. భారత్లో ఉత్పత్తి అయ్యే నిత్యావసరాల కోసం చైనా మార్కెట్లు తలుపులను తెరుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ చైనా పర్యటన గురించి విలేకరులు ప్రస్తావించగా షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో మోదీ పర్యటనకు తాము ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఆసియాలోనే చైనా, భారత్ డబుల్ ఇంజిన్ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని, ఇరు దేశాల ఐక్యత ప్రపంచానికి లబ్ధి చేకూరుస్తుంది